పులిచింతల నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున అధికారులు 13 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద పెరిగే అవకాశం ఉండడంతో మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడం రైతుల్ని సంతోషంలో ముంచెత్తుతోంది. కృష్ణమ్మ పరవళ్లను ప్రత్యక్షంగా చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నందున ప్రాజెక్టు వద్ద సందడి నెలకొంది. కృష్ణా డెల్టా ఆయకట్టుని స్థిరీకరించే లక్ష్యంతో పులిచింతల ప్రాజెక్టుని నిర్మించారు. వైసీపీ పాలనలో ప్రాజెక్టు నిర్వహణ సరిగ్గా లేక 16వ నంబర్ గేటు కొట్టుకుపోయింది. గేటు బిగించడం కోసం జలాశయంలోని నీటిని మొత్తం ఖాళీ చేశారు. ఆ తర్వాత గేటు బిగించడానికి జగన్ ప్రభుత్వం దాదాపు 2 ఏళ్లు సమయం తీసుకుంది. గేటు బిగించిన తర్వాత ప్రాజెక్టుకు వరద రాకపోవడంతో పూర్తిగా నిండలేదు. నిన్న మొన్నటి వరకు అట్టడుగు నీటి మట్టాలు ఉండేవి. భారీ వర్షాలు, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వచ్చి పడుతున్న వరదతో నీటిని దిగువకు విడుదల చేశారు. ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు నిండిపోవడంతో ప్రకాశం బ్యారేజీకి నీరు విడుదల చేస్తున్నారు. వరద ఇంకా కొనసాగుతున్నందున మరికొన్ని రోజులు గేట్లు ఎత్తి ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. వరద కారణంగా పులిచింతల ముంపు గ్రామాల్లోకి నీరు చేరుతోంది. అయితే ఇప్పటికే అక్కడి ప్రజలకు పరిహారం చెల్లించి పునరావాసం కల్పించారు. 3 ఏళ్లుగా ప్రాజెక్టుల్లో నీరు లేని కారణంగా కొందరు తిరిగి వచ్చి గ్రామాల్లో ఉంటున్నారని, వారిని ఖాళీ చేయాలని సూచించినట్లు పులిచింతల ఎస్సీ తెలిపారు. వచ్చిన వరదను బ్యాలెన్స్ చేస్తూ తర్వాత రిజర్వాయర్ లెవెల్ బిరబం లెవెల్లో 40 టీఎంసీ లెవెల్లో మేము పెడతాము. దానివలన ఎవరికి కూడా ఇబ్బంది రాదు. ఎవరైనా కానీ పాత ముంపు ప్రాంతాల్లో కానీ ఉన్నట్లయితే వాళ్ళు సేఫ్ ప్లేస్లకు వెళ్ళవలసిందిగా కోరడమైనది. మనకు ఎంత ప్రవాహం కిందికి వదులుతున్నాము అనేది ముఖ్యము. అది 2.5 లక్షలకు కూడా మనం వదులుతాము. ఇంకా ఇదే కొద్ది రోజులు 2-3 రోజులు కానీ 3 లక్షలు కానీ కంటిన్యూ అయితే 3 లక్షల క్యూసెక్స్ కూడా వదలడం జరుగుతుంది. పులిచింతలకు చాలా రోజుల తర్వాత వరద రావడం, గేట్లు ఎత్తిన విషయం తెలుసుకున్న ప్రజలు భారీగా జలాశయం వద్దకు వస్తున్నారు. జలసిరులను చూస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. చిరుజల్లులను, కృష్ణమ్మ పరవళ్లను కలగలిపి తమ ఫోన్లలో బంధిస్తున్నారు. ప్రాజెక్టు వద్ద ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తున్నారు. ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఈ సంవత్సరం అంతా సరిపోయే విధంగా రైతులకు కానీ రైతాంగానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం అంతా సస్యశ్యామలం ఉంది. ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు గారు అంటే దట్ ఈస్ చంద్రబాబు గారు అండి. ఆయన తెలుగుదేశం పరిపాలన రాగానే ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకి నీరు పుష్కలంగా వచ్చి పడ్డాయి. ఇలాంటి సందర్భంలో అందరికీ ఆనందమైన పండగ వాతావరణం. గత సంవత్సరం కూడా పెద్దగా వాటర్ ఏం రాలేదండి. ఈ సంవత్సరం మట్టుకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఈ అన్ని ప్రాజెక్టులు కూడా నిండుకుండలా జలకళ సంతరించుకుంది. రైతులుగా మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఒక పంటలకు కానీ సాగునీరు, తాగునీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఈ ప్రాజెక్టులు మంచి ఉపయోగకరంగా నిండి ఇదిగా ఉందండి. రాష్ట్రంలో ఇటు తెలంగాణకి ఇటు ఆంధ్రాకి బోర్డర్గా ఉంది కాబట్టి దీన్ని ఒక మంచి ప్రాజెక్టుగా తయారు చేసి ఇక్కడ పిల్లగాళ్ళు ఆడుకోవటానికి కానీ, అదేవిధంగా జనాలు ఉండటానికి కానీ ఒక రిసార్ట్స్ లాంటి చిన్న కట్టుకొని దీన్ని ప్రాజెక్టుని ఇక్కడ ఇంకా చేస్తే చాలా బాగుంటుంది. తెలుగు 2 రాష్ట్రాలకు కూడా ఇది ముఖ్యంగా కాబట్టి దీన్ని చేస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. వచ్చే టూరిస్టులకి ఇంకా కొంచెం బోటింగ్ లాంటిది ఏమైనా పెడితే హ్యాపీగా ఫీల్ అవచ్చు. టూరిజం పర్యాటకుల్ని ఆకర్షించడానికి కొన్ని పెట్టొచ్చని మేము అనుకుంటున్నాం. పులిచింతల జలాశయం పూర్తి సామర్థ్యం 43.77 టీఎంసీలు. ప్రస్తుతం వరద కొనసాగుతుండటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం తగ్గే సూచనలు వస్తే గేట్లు మూసి జలాశయాన్ని పూర్తిగా నింపనున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ పులిచింతల ప్రాజెక్టు వద్ద అయితే ఒక సందడి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి సమాచారంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఆ దృశ్యాలన్నీ కూడా తిలకిస్తూ ఉన్నారు. ఆ ప్రాజెక్టులో నీటి కళను చూసి వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.